యొక్క దాసులు మన మధ్యన ఉన్నారు. వారు మన కొరకై దేవుడు వారికి ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి బయలుపరిచిన వర్తమానం తీసుకొని వారు వచ్చి ఉన్నారు. కాబట్టి మనం అందరం ఏం చేయాలి? ఒక ప్రార్థన పూర్వకంగా ప్రభు సన్నిధిలో ఉండి మన ఆత్మీయ జీవితాలకు ఈ దినాల్లో ప్రభు యుద్ధ నుంచి ఒక విశ్వాసం ద్వారా దేవుని యొక్క ఆలోచన పొందుకోవడానికి, త్వరగా రాబోతున్న క్రీస్తుని ఎదుర్కోవడానికి, మనం సిద్ధపడడానికి మనమందరం కూడా ఒక ప్రార్థన పూర్వకంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, అందరూ ప్రార్థన పూర్వకంగా ఉందాం. దేవుని యొక్క దాసుడు మన మధ్యకు, దేవుని యొక్క దాసుడు హైదరాబాద్ ఎల్లంబడిలో పరిచయం చేస్తున్నారు. దేవుని యొక్క దాసుడు సుదర్శన్ పాస్టర్ గారు ఉన్నారు. మొదటి మెసేజ్ ఇస్తాడు. తర్వాత రెండో మెసేజ్గా బోధన పట్టణంలో సేవ చేస్తున్న ప్రసాదయ్య గారు ఉన్నారు. రెండో మెసేజ్ ఇస్తారు. అందరూ ఒక ప్రార్థన పూర్వకంగా ఉండండి. ఈ సమయాన్ని దేవుని యొక్క దాసునికి అప్పగిస్తున్నాం. దేవునికి మహిమ కలుగాక. కూడా వచ్చినందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు పేరిట వందనాలు. అంత మాత్రం కాకుండా తోటి దైవజనులకు సేవలందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుంచి 18 వరకు. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవరైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి అయిన వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ్రయు, నేత్రాశ్రయు, జీవపుడములను తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశ్రయం గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చిన్నపిల్లలారా, ఇది చివరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకమైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. అదే ప్రకారంగా మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 22వ వచనము. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 22వ వచనము. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. చాలు. ఇక్కడ అపోస్తలుడైన యోహాను గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, లోకమునైనను లోకములో ఉన్న వాటిని ఏం చేయొద్దు, ప్రేమించొద్దు అంటున్నారు. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, మీరు ప్రేమించకపోతే శాపగ్రస్తులు అవుతారు అంటున్నారు. హల్లెలూయా. ప్రేమించకపోతే మీరేమవుతారు? శాపగ్రస్తులు అవుతారు. అట్లయితే యోహాను గారు అంటున్నారు, ఏం చేయొద్దు, ప్రేమించొద్దు. అట్లయితే ఇక్కడ రెండు కూడా ప్రేమను గురించే మాట్లాడుతున్నారు. అనగా పౌలయ్య గారు ప్రేమను గురించే మాట్లాడుతున్నారు, యోహాను గారు కూడా ప్రేమను గురించే. దయచేసి మీరు నా మొహగాన్ని వింటూ చూస్తూ ఉండడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. యోహాను గారు ప్రేమను గురించే మాట్లాడుతున్నారు, పౌలు గారు కూడా ప్రేమను గురించే మాట్లాడుతున్నారు. పౌలయ్య గారు ఏమంటున్నారంటే, ఎవడైనా సరే ప్రభువుని ప్రేమింపకుండా వాడేమోనుగాక, శపింపబడుగాక. ఇంకో విడ్డూరం ఏంటంటే, పౌలు గారు అన్నారు, మీ నోట భూతులైనను సరసోక్తులైనను శాప వచనమైనను రావద్దు అన్నాడు. హల్లెలూయా. ఆ నోరే ఈ మాట పలుకుతుంది. ఏమని? మీరు ప్రభువుని ప్రేమింపకుంటే, ఎవడైనా సరే ప్రభువుని ప్రేమింపడు వాడు ఎవడంట? శాపగ్రస్తుడు. మనం పట్టణంలో చదువుతున్నాము, శపితమైనది ఏది కూడా దేవుని రాజ్యంలోకి ప్రవేశించదు. హల్లెలూయా. కాబట్టి ప్రభువుని ప్రేమింపని వాడు శాపగ్రస్తుడు. ఎవడైతే శాపగ్రస్తుడో వాడు దేవుని రాజ్యంలోకి వెళ్ళడు. ఇది పౌలు యొక్క బోధన బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు యోహాను గారు అంటున్నారు, యోహాను గారు చాలా స్మూత్గా మాట్లాడే వ్యక్తి. ఆయన నాడు ఏమన్నా తెలుసా? చిన్న పిల్లలారా అంటే ఇలాంటి వాళ్ళు కాదు, పెద్ద పెద్దలని. హల్లెలూయా. చిన్న పిల్లలారా, ఇది చివరి గడియ అని మీరు గుర్తుపట్టుకోవాలి. మనం చివరి గడియలోకి వచ్చాం గనుక, చివరి దినాల్లోకి మనం వచ్చాం గనుక, ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి అంటే, లోకమును ప్రేమించొద్దు, లోకములు ఉన్న వాటిని మీరు ప్రేమించొద్దు. మరి ప్రేమిస్తే నష్టం ఏంటి? హల్లెలూయా. దేవుడు ఆదాము అవ్వతో ఏమన్నారు? మీరు తినొద్దు అన్నాడు. తింటే ఏమవుతుంది మీకు తెలుసు. ఏమైతుంది తింటే? తిను దినము నా నిశ్చయం మీరు చచ్చెదరు. హల్లెలూయా. ఈ ప్రకారంగా మేము లోకంలోనే ఉంటున్నాం. మరి లోకాన్ని ప్రేమించకపోతే ఎట్లా?
హల్లెలూయా. లోకంలోనే ఉంటున్నాను కనుక లోకంలో ఉన్న వాటిని ప్రేమించకపోతే ఎలా బతకగలం? హల్లెలూయా. మీరేమన్నా చెప్పండి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారి ద్వారా పలికిస్తున్న మాట ఏంటంటే, ఎవడైనా సరే, హల్లెలూయా, మనం ఎవరమైనా సరే, మీరు లోకమును కానీ లోకములు ఉన్న వాటిని కానీ మనం ప్రేమిస్తే నెంబర్ 1 ఏమవుతుందంటే తండ్రి ప్రేమ మనలో ఉండదు. హల్లెలూయా. తండ్రి ప్రేమ మనలో ఉండదు. ఒకరిలో తండ్రి ప్రేమ నష్టమైంది అంటే ఆ వ్యక్తి ఏదేని ప్రేమిస్తున్నాడు? లోకమును లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాడు. అయితే అంత మాత్రం కాకుండా ఇప్పుడు ఈ లోకము దాని ఆశలన్నీ ఏమైతాయంట? అయితే ఎవరు ఈ లోకమును ఎందుకు ప్రేమించొద్దు అంటే, ఒకటేమో తండ్రి ప్రేమ నష్టమైపోతుంది, రెండవది ఏంటి అని చూస్తే నువ్వు దేనైతే ప్రేమిస్తున్నావో అవన్నీ కూడా గతించిపోతాయి. హల్లెలూయా. లోకము గతించిపోతుంది, లోక ఆశలు కూడా గతించిపోతుంది. ఆ గతించిపోయే వాటిని నువ్వు ప్రేమిస్తే నీ మనసు వాటి మీద ఉంటుంది. నీ మనసు వాటి మీద ఉంటే నువ్వు వాటినే చేస్తావు, వాటి వెంబడి నువ్వు తిరుగుతావు. కాబట్టి వాటినే ప్రేమించి వాటికే లోబడి వాటి వెంబడి తిరిగి చివరికి వాటితో కలిసి కూడా ఏమైపోతావు? నాశనం అయిపోతాం. హల్లెలూయా. కాబట్టి చిన్న పిల్లలారా, ఇది చివరి గడియ. ఒకప్పుడు మనం విన్నామేమని? అయ్యా ఒకసారి అది 18వ వచనం, మా 18వ వచనం. క్రీస్తు విరోధి వచ్చినవి వింటుంది కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారండి. ఆల్రెడీ వచ్చేసారు. ఒక ఆయన వస్తాడు, ఆయన మెయిన్ తలకాయ. హల్లెలూయా. వాడు రాకంటే ముందు అనేకమైనటువంటి క్రీస్తు విరోధులు వచ్చి ఉన్నారు. ఇది కొంచెం చెప్పి నేను ముందుకెళ్తాను. క్రీస్తు విరోధి అనగానే, ధర్మ విరోధి అనగానే సంఘానికి కానీ సేవకులైన మాకు గుర్తొచ్చేది ఏంటి అంటే, ఎవరు? అబద్ధ క్రీస్తు. హల్లెలూయా. వాడు ఖచ్చితంగా వస్తాడు, అది వాస్తవమే, నేను నమ్ముతున్నాను. కానీ అనేకులైన క్రీస్తు విరోధులు అంటే అర్థం ఏంటి అంటే, ఉదాహరణకు సత్యం ఉంది, సత్యాన్ని వ్యతిరేకించే ప్రతి వారెవరు సత్యానికి విరోధి. ధర్మం ఉంది, ధర్మములకు వ్యతిరేకంగా జీవించువాడు మాట్లాడు ప్రతి వారెవడు ధర్మానికి విరోధే. క్రీస్తున్నాడు, క్రీస్తు ఏం చెప్పాడో దాన్ని చెప్పకుండా, దాన్ని చేయకుండా, ఆ ప్రకారం మనం జీవించకుండా ఉన్నట్లయితే మనం కూడా ఎవరిమి? క్రీస్తు విరోధులమే. హల్లెలూయా. ఆయనకు పెద్ద జుట్టు ఉంటుంది, పొడవాటి పనులు ఉంటాయి, నల్ల బట్టలు ఉంటాయి, మీరు ఏమనుకోవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు దేవుని ఆలోచన ప్రకారముగా, దేవుని చిత్త ప్రకారముగా, దేవునికి ఇచ్చినటువంటి ఉపదేశం ప్రకారంగా నువ్వు జీవించకపోతే, మాట్లాడకపోతే, నీ జీవితాన్ని మార్చుకోకపోతే ఆ విరోధి నీవే. హల్లెలూయా. అనేకులు బయలుదేరారు ఆల్రెడీ. నాకు భయం వేసింది మాట విన్నప్పుడు. ఎందుకంటే అపోస్తలుడైన యోహాను గారు ఏమన్నది? చివరి ఎప్పుడున్నాడు అన్నమాట అయ్య గారు? 2000 సంవత్సరాల కిందట గడి అన్నాడు. ఇప్పుడు మనం ఏమన్నాలి మరి? క్షణాలే. హల్లెలూయా. గడి రోజులు పోయినాయి, నెలలు అన్ని పోయినాయి. ఇప్పుడు ఎక్కడ వచ్చినా మనం ఆల్రెడీ క్షణాల్లోకి వచ్చినాం. హల్లెలూయా. ఇప్పుడు మంచిగా రండి. ఈ సాతాను దుష్టంతా కూడా, ఈ సాతాను యొక్క మనసంతా కూడా మన మీద ఉంటుంది. ఎప్పటికీ ఎవరి మీద ఉంటుంది? మన మీదనే ఉంటుంది, నా మీదనే ఉంటుంది. హల్లెలూయా. లోకములో ఉన్నవారు ఎవరు? వారే కనుక వారితో పెద్ద పని ఏమీ లేదు. ముఖ్యంగా సాతాను దృష్టి అంతా నూతనంగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభు కోసం ఏదో చెయ్యాలి అని నడుము కట్టుకొని అభిషేకం పొందుకొని పరిగెత్తాలనుకుంటూ సదా ఫస్ట్ వాళ్ళ మీద టార్గెట్. హల్లెలూయా. సరే మంచిదండి. ఈ ధర్మ విరోధి ఆత్మ, ఈ అబద్ధ క్రీస్తు విరోధి ఆత్మ, ఈ భ్రమపరచు ఆత్మ, ఈ నిద్రమత్తు గల ఆత్మ ఎలా పనిచేస్తుందో కొన్ని మాటలు చెప్తా. హల్లెలూయా. ఒక ఆయన అంటే ఈ రోజుల్లో నేను మరొక మాట చెప్తున్నాను, పైకి చూపించేవన్నీ, మనం నోటుతో పాడేవన్నీ, నోటుతో చెప్పేవన్నీ మన జీవితంలో ఉన్నట్టు కాదు. హల్లెలూయా. ఉదాహరణకు మీకు అర్థమయ్యే భాషలోనే మనం మార్క్స్ వార్త చదువుతాము. యేసుక్రీస్తు శిష్యులను వెంట పెట్టుకొని ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు ఒక యవనస్తుడు పరిగెత్తుకొని వచ్చాడు. ఎట్లా వచ్చాడంట? తమ్ముడు ఎట్లా వచ్చాడు? ఎట్లా పరిగెత్తుకొని వచ్చాడు? పరిగెత్తుకొని వచ్చి ఎక్కడ రోడ్డు మీద మోకరించి చేతులు పైకెత్తి
సద్బోధకుడా ఏమన్నాడు? సద్బోధకుడా. చెప్పు నాయన, ఏం కావాలి నీకు? బట్టలు కావాలా? వద్దు. వెండి బంగారం కావాలా? వద్దు. మంచి భార్య కావాలా? వద్దు. మంచి ఇల్లు కావాలా? హే నాకు ఏమొద్దు. మరి ఏం కావాలి నాయన? మరీ రోడ్డు మీద మోకరించి ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావు. ఈరోజు చాలా మందికి చర్చిలో మోకరించాలంటేనే ఒక రకమైనటువంటి సిగ్గు. ఇంటికి వెళ్ళి చర్చికి బైబిల్ పట్టుకొని రావాలనుకుంటేనే కొంచెం మనకు సిగ్గు. అలాంటిది నడి రోడ్డు మీద మోకాల్లోని సద్బోధకుడాన్ని ప్రార్థిస్తే ఎంత సమర్పణ, ఎంత విశ్వాసం. పోని మరల ఈ రోజు చాలా మంది మీటింగ్ అయిపోగానే చాలా మంది వస్తారు కొబ్బరి డబ్బులు పట్టుకొని. ఏంటి ప్రాబ్లం అంటే నడుపు నొప్పి, కీళ్ళ నొప్పి, ఈ నొప్పి, ఆ నొప్పి, 100 నొప్పులు ఉంటాయి. కానీ ఇప్పుడు ఇలాంటి ఏ సమస్యతో ఈ ఎవరొస్తూ దేవుడు యేసుక్రీస్తుకు రాలా. ఏం కావాలి? నీ ఆశ ఏంటి? నీ కోరిక ఏంటంటే అప్పుడు ఏమన్నాడు ఆయన? అయ్యా నాకేం కావాలి? నిత్య జీవము కావాలి. హల్లెలూయా. ఎంత మంచి కోరిక అది! ఎంత మంచి కోరిక! ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవులు లేని కోరిక ఏ కోరిక? నిత్య జీవం అనే కోరిక. దేవునికి స్తోత్రం. కాబట్టి అప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు, అయ్యా ధర్మశాస్త్రం అది ఏం రాయబడి ఉన్నది? పూర్ణ హృదయంతో పూర్ణ మనసు దేవుణ్ణి ప్రేమించు, ఆరాధించు, పొరుగు వారిని ప్రేమించు, నీ పొరుగు వారిని ఏదో ఆశించుకొని ఆ 10 ఆజ్ఞలు చిట్ట ఎవరు చెప్పిండు? యేసుక్రీస్తు ఆ యవనస్తునికి చెప్పిండు. అప్పుడు యవనస్తుడు ఏమన్నాడు? ఇది తెలిసిన వాక్యాలే. బాల్యం నుంచి నేనే వింటున్నానంటే బాగుండు. ఏమంటే బాగుండు? వింటున్నానంటే బాగుండు. కానీ ఆయన వింటున్నాను అని చెప్పాలి. ఏమన్నాడు? అనుసరిస్తున్నాను అన్నాడు. చిన్నప్పటి నుంచి వింటుండడం వేరు, చిన్నప్పటి నుంచి పాటించడం. ఇప్పుడు ఉదాహరణకు సేవకులు మేము ఉన్నాం. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? వాక్యాన్ని వింటుంటారు కదా, వాక్యాలు బతకరండి మా పిల్లలు. ఇది వాస్తవం. అంటే అందరూ అట్లా ఉన్నారు కానీ మ్యాక్సిమం. హల్లెలూయా. మా పిల్లలు చిన్నప్పటి నుంచి వాక్యం వింటారు, కానీ చిన్నప్పటి నుంచి వాక్యాలు ఏం చేయరు? అనుసరించారు. ఇప్పుడు యవనస్తుడు ఏమంటున్నాడంటే, నేను బాల్యం నుంచే వింటున్నా నీ బోధనతో అంటే బాగుండు అనేమన్నాడు ఆయన. కారణం ఏంటంటే విని 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 వాళ్ళు ఏమనుకుంటారండి? అనుసరిస్తూ అనుకుంటున్నారు. లేదండి, వినడం వేరు, నేర్చుకోవడం వేరు, అనుసరించడం వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ముందు ఎన్ని ఆజ్ఞలు ఉండే? మొత్తం 10 ఆజ్ఞలు. కొత్త నిబంధనకి 5 ఆజ్ఞలు ఉన్నాయి. 2. ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి, రెండవది నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు. హల్లెలూయా. ఈ 2 ఆజ్ఞల్ని ప్రేమిస్తే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లే. హల్లెలూయా. ఇంకోటి రోమా పత్రిక చదువుతాము, నిన్ను వలె పొరుగు వారిని ప్రేమిస్తే ధర్మశాస్త్రాన్నే నెరవేర్చినట్లంట. బాబోయ్. ఇప్పుడు నేను ఇదంతా ఒప్పుకుంటున్నాను సేవకునిగా, ఈ 2 ఆజ్ఞలు పాటించడం నా వల్ల అవుతారా? నిన్ను వాళ్ళేమి పొరుగు వారిని ప్రేమించు. ఉదాహరణ చెప్తున్నానండి, సేవకు దయచేసి ఏమనుకోవద్దు. ఇప్పుడు నిన్న మోపిదేవి, మచిలీపట్నం దగ్గర మోపిదేవి ప్రాంతంలో సువార్త గాస్పుల్ మీటింగ్ ఉండే. చాలా గంటలు, కొంత ఒక పూట 2 పూటలో ఉపవాసం ఏం చేసినాం? ప్రార్థన గడిపినాం. అదే సమయం లోపల ఆ మీటింగ్ కంటే ముందు ఈ మీటింగ్ డేట్స్ ఆల్రెడీ ఫిక్స్ అయింది. సేవకులు మాకు చెప్పారు, ప్రార్థన చేశాం, కానీ ఉపవాసం అవుతుండాలి. ఇప్పుడు నన్ను వాళ్ళు ఏం చేయాలి? పొరుగు వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకుంటే ప్రార్థన వేరుగా ఉంటుంది, ఫాస్టింగ్ వేరుగా ఉంటుంది. కానీ పక్క మీటింగ్ పెట్టుకుంటే చెప్పరండి మీరు, ఇవి ప్రేమిస్తున్నట్టు నా సరి సంబంధంగా మనల్ని వాళ్ళే చూసుకుంటారు అనుకుంటా గారు. రైట్. దేవునికి స్తోత్రం. అంటే మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో, మనము మన కుటుంబాన్ని ఎలా ప్రేమిస్తున్నామో, మనము మనకు అప్పగించినటువంటి సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నామో, పొరుగు వారిని అలా ప్రేమించడం మన వల్ల కాదు. నాకు తెలిసి అది 10 ఆజ్ఞలైనా 2 ఆజ్ఞలైనా 1 ఆజ్ఞ అయినా సంపూర్ణంగా నెరవేర్చేటువంటి ఏకైక వ్యక్తి ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తే. హల్లెలూయా. మరి ఎలాగో అంటే ఒకటే నేను చేస్తా అంటే శిక్ష ఉంటుంది. నేను చెయ్యలేను అనుకున్న వానికి ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. హల్లెలూయా. అందుకే పౌలయ్య స్పష్టంగా చెప్పాడు, మనకు వచ్చిన రక్షణ, మనకొచ్చిన విమోచన ఏదైతే ఉందో అది క్రియల బట్టి కాదు, కృప చేతనే మనం రక్షణ పొంది ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి దయచేసి చెప్తున్నాను, వినడం వేరు, నేర్చుకోవడం వేరు, అనుసరించడం
నేనంటాను బాల్యం నుంచి అభ్యసిస్తున్నాను అనడం అన్నిటికంటే పెద్ద అబద్ధం అదే. హల్లెలూయా. ఇప్పుడు విన్నారు అనుకోండి, బ్రదర్ పేరు ఏదో, వాళ్ళ ఇంటికి ఒక కిలో చికెన్ తీసుకెళ్తున్నాడు, పొరుగువాడు ఉన్నాడు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు చికెన్. మరి నేను వాడికి పొరుగువాడిని ప్రేమించాలిగా, నువ్వు చికెన్ తింటే వాళ్ళకి పచ్చిపులుసు తినాలా అన్నే కదా అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కుదరదు. వాక్య అంటే ఆత్మ సంబంధంగా కష్టమే, శర సంబంధం కూడా కష్టమే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఆ యవనస్తుడు, అయ్యా చిన్నప్పటి నుంచే ధర్మశాస్త్రాన్ని వింటున్నాను, వాక్యాన్ని వింటున్నాను, కానీ అలా బ్రతకడము, ఆ ధర్మశాస్త్రాన్ని నిర్వచనం నా వల్ల అవుతలేదయ్యా అని ఒక్క మాట అంటే ఆ దినమున్న ఆ క్షణమున్న ఆ యవనస్తునికి దేవుని కృప దొరికేది. హల్లెలూయా. ఈరోజు చాలా మంది కృపను నిరర్థకం చేసుకొని వచ్చున్నారు. ఇంకో మాట చెప్పమంటారు, మనం ఏది విత్తుతామో దాన్ని మనం కోస్తాం. హల్లెలూయా. కాబట్టి యవనస్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అప్పుడు ప్రభువు అన్నాడు, ఒకటే నీకు కొదవగా ఉంది, ఒకటే నీకు. ఏంటి ఆ కొదవ చెప్తారు కదా, నేను ఏంటి కొదవ? హల్లెలూయా. ఏంటి ఆ కొదవ అంటే లూకాసు వార్త రాయబడింది, ఈ యవనస్తునికి ఈ లోకంలో చాలా డబ్బు సంపాదించుడు కానీ పరలోకంలో ఒక రవ్వంత కూడా ఏం అర్థము లేదు. కాబట్టి పరలోకంలోకి ధనం సమకూర్చుకోవాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు నీ ఇంటికి వెళ్ళి నీకున్న ఆస్తి అంతా అమ్మి వేసి బిడ్డలకు ఇచ్చివేసి నేను చేయండి, వెంబడించి నీకు ఏమి ఇస్తాను, నిత్య జీవాన్ని ఇచ్చేస్తాను. ఆయన మిగిలిన ఆస్తి గలవాడు కనుక ముఖం చిన్న పుచ్చుకొని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అయితే యేసు క్రీస్తు ముంగట వందలాది ముందు అతని ప్రార్థన సూపర్, అతని సమర్పణ సూపర్, అతని తెగింపు సూపర్. కానీ అతని హృదయంలోకి వెళ్ళి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా డబ్బును ప్రేమిస్తున్నావా అంటే డబ్బునే ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకో ఆయన తెలుసా, ఈయన చాలా వెరైటీ మనిషి, ఈయన చాలా పేరు మోసిన వ్యక్తి. హల్లెలూయా. కానీ ఒక చిన్న కోరిక పుట్టింది. నేను మీకు తెలిసిన విషయం చెప్తాను. ఒక చిన్న కోరిక పుట్టింది. ఏంటో కోరిక అంటే యేసయ్యను చూడాలి. తెలుసు ఎవరాలు? తెలిసే ఉంటుంది. యేసయ్యను చూడాలనుకున్నాడు. అన్ని జాబన్ని పక్కకు పెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఎవరు, కొంచెం పొట్టివాడు కనుక పొట్టువాడని చాలా గట్టిగా ప్రయత్నించాడు. ఏంటి? పొట్టివాడని చాలా గట్టిగానే ప్రయత్నించాడు. ఎంత గట్టిగా ప్రయత్నించినా యేసు మాత్రం కనబడదా. హల్లెలూయా. మనమైతే ఏం చేస్తాం? నేనైతే నా మట్టుకు నేను ప్రయత్నం చేసినా ఆయన కనబడలా. నేను బస్సుకి మళ్ళీ ఇంటికి. నాకు అనిపించింది ఈయన గవర్నమెంట్ ఆఫీసర్ అన్న సంగతిలో మర్చిపోయాడు. అంత పిచ్చోడు తిరుగుతున్నాడు. ఎవరు? చెట్టే కూర్చున్నాడు, యేసయ్య వచ్చాడు, త్వరగా దిగాడు, ఇంట్లో తెచ్చుకున్నాడు లేదా? ఇప్పుడు యేసు క్రీస్తు జక్కయ్య కలిసి నడుస్తున్నప్పుడు ప్రజలందరూ ఏం మాట్లాడుకుంటున్నారు చెప్పరేంటి? పాపి అయిన మనుషులతో కదా. ఓయబ్బని ఈ యేసయ్య మైండ్ మనకు అర్థమే కాదు. మేము నీతిమంతులం, ప్రార్థనాపరులం, అభిషక్తులం, మా ఇంటికి రావాలి, మా ఇంట్లో పూజ చేయాలి, మమ్మల్ని పేరెట్టి పిలవాలి. ఆయన ఎవరు పేరు మోస్టినా పాపిష్టి, పాపుల్లోనే పాపి, పాపులకే పాపి, లంచగొండకే లంచం ఎలా చేయాలో నేర్పించే మహానుభావుడు అతని ఇంటికి వెళ్తున్నాడు అని అందరూ గుసగుసలాడుకున్నారు. హల్లెలూయా. ఎంతమంది గుసగుసలాడుకున్నా యేసు మాత్రం ఆ ఇంటికే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కాసేపు అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు జక్కయ్య ఏమన్నాడు? నేనెంతైతే అన్యాయంగా తీసుకున్నానో దానికి 4 గంటలు చెల్లిస్తాడా? చెల్లించాడా? దేవునికి స్తోత్రం. అంతదుకున్నాడు. మళ్ళీ తన ఆస్తిని కూడా సగం. ఇప్పుడు చెప్పండి, ఈయన రోడ్డు మీద పెద్ద మోకాలు ఏమేసి ప్రార్థన చేయాల, పెద్ద సాక్షాత్ ధర్మ ఏం లేదు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి యేసు క్రీస్తు ఎవరో అని అర్థమైన వెంటనే, దేవుని ప్రేమ ఏంటో అర్థమైన వెంటనే, ఆ యేసు వల్ల కలుగు లాభం ఏంటో ఆశీర్వాదం ఏంటో అర్థమైన మరోక్షణము, నేను ఇన్ని రోజులు కష్టపడి సంపాదించినంత వ్యర్థమే, నాశనమే, గతించి పోయేదని గుర్తించి గ్రహించి తనకున్న సమస్తాన్ని నష్టపరుచుకొని అబ్రహాము కుమారుడుగా ఆ క్షణమందే మార్చబడ్డాడు. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి వాక్యం విన్నవాడు, ధర్మశాస్త్రం విన్నవాడేమో బ్రతికెళ్ళిపోతే అప్పుడే యేసును చచ్చుకున్నవాడేమో అబ్రహాము కుమారుడుగా మార్చబడ్డాడు.
హల్లెలూయా. ఈరోజు వింటున్నావు, పాడుతున్నావు, అందుకే వస్తున్నావు, కానీ నీ హృదయంలో ఎవరిని ప్రేమిస్తున్నావు? ఒకవేళ పాట పాడి భక్తి చేసి ఇంకేమో చేసి నువ్వు క్రీస్తును ప్రేమిస్తూ అనుకుంటే నువ్వు ప్రపంచు వాళ్ళవే, నువ్వు భ్రమలో ఉన్నవాడవే, నువ్వు ధర్మ విరోధే, నువ్వు క్రీస్తు విరోధే, నీవు శపించబడిన వాడవే. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి ప్రేమించడం వేరు, దేవుని కోసం మాట్లాడడం వేరు. మీరు వెళ్ళండి, మొబైల్ షాప్కి వెళ్ళండి, వాడు సామ్సంగ్ అని పేరు ఉంటుంది, ఇంకోటి మొట్రో ఉంటుంది. ఆడికి పోగానే వాడు అంటాడు మొట్రో ఫోన్ కొను, మొట్రో ఫోన్ కొను అంటాడు. ఇడికి పోతే అది బాగుండదు సార్, ఇదే కూడా ఎందుకని మళ్ళీ వాడు ఈ ఫోన్ ఉండదు, ఆ ఫోన్ ఉండదు, వాళ్ళకి ఇంకో ఫోన్ ఉంటుంది. కారణం ఏంటి? అది వ్యాపారం. కాబట్టి క్రైస్తవం అనేది, భక్తి అనేది వ్యాపారం కాదు, ఇది మన ఆత్మ రక్షణకు సంబంధించిన విషయం. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? మనం లోకమును వాటిని ప్రేమిస్తే ఏమవుతుంది? ఒకటి తండ్రి ప్రేమ. ఆ తండ్రి ప్రేమ అంటే ఏంటి? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. అనగా క్రీస్తుని మనం నష్టపోతాం, క్రీస్తు యొక్క జీవాన్ని మనం నష్టపోతాం, క్రీస్తు అనుగ్రహించినటువంటి సకల ఆశీర్వాదాలు మనం నష్టపోతాం. కారణం ఏంటంటే ఈ లోకమును మనము ప్రేమిస్తే చివరికి మనం ఏమవుతామంటే శాపగ్రస్తులుగా వెళ్ళిపోతాం. శపితమైనది ఏది కూడా దేవుని రాజ్యంలోకి ప్రవేశింపదు. ఒక్క మాట చదవండి, చివరికి నేను ముగిస్తాను, ఎందుకంటే సేవలు అనుకున్నారు కనుక. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 5 నిమిషం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం. అయ్యా, ఏలయనగా పూర్వము నుండి ఆకాశం నుండియు నీళ్ళలో నుండి నీళ్ళ వలనను ఆ నీళ్ళ వలన అప్పుడున్నటువంటి లోకము నీటి వరదలో నశించను. అయితే ఇప్పుడు మంచిగా మీకు ప్రశ్న అడుగుతాయి, ఎవరిని అడగవచ్చు? ప్రశ్న అడుగుతాయి ఇప్పుడు ఈ వాక్యంలో నుంచి. అయితే ఇప్పుడు ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినది, అదే వాక్యము వలన భద్రము చేయబడినది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చిన్న ప్రశ్న అడగమంటారా? ఇప్పుడు సకల లోకములను, సకల సృష్టిని అమ్మ ఎవరు భద్రపరుస్తున్నారంట? అయ్యా ఆమె చెప్పలేదు. సిస్టర్ చెప్పండి, ఎవరు భద్రపరుస్తున్నారు? ఎందుకు భద్రపరుస్తారు? ఇది ప్రశ్న కావాలి. ఎందుకోసం భద్రపరుస్తున్నాడు? భద్రపరిచింది వాస్తవమే, కానీ ఎందుకు? నిత్య జీవాన్ని ఇవ్వడానిక? పరలోకం ఇవ్వడానిక? పాపక్షేమం? ఎందుకమ్మా? ఇంకా లేరా? చెప్తారు మీరు ఎవరైనా? ఆడపిల్లలేమో చెప్పరా? అయ్యో దేవా, కళ్ళ ముందే బైబిల్ ఉంది, అన్ని కొన్ని ఆత్మలు ఉంటాయి. బ్రహ్మపరచు ఆత్మ, నిజమత్తి గల ఆత్మ, ఇంకేంటి దురాత్మ, అపవిత్రాత్మ, రకరకాల ఆత్మలు ఉన్నాయి. అవన్నీ మన చుట్టూ కూర్చుంటాయి. హల్లెలూయా చెప్పండి. అయ్యా, భక్తిహీనుల తీర్పుకు ఇంకా అది సంగతి. దేవునికిస్తావు దేని కొరకంట? అయ్యా బాబోయ్, దేవుడు అంతా అగ్ని చేత కాల్చివేటకి భద్రపడుతున్నాడు. ఎవరు భద్రపరుస్తున్నాడు? వాక్యం అనే దేవుడే సకలమును భద్రపరుస్తున్నాడు. ఎందుకు భద్రపరుస్తున్నావు అంటే కాల్చడానికి. మరి కాల్చొచ్చు కదంటే ఒక దినం ఉంది. భక్తిహీనుల తీర్పు తర్వాత ఏమైపోతుంది? లయమైపోతుంది. హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలంటే, ఒకప్పుడు దేవదూతల పాపాన్ని బట్టి ఒక లోకం మునిగిపోయింది. రెండో మారు ఆదాము మొదలుకొని నోవహు వరకు ఒక లోకం ఉండే, అది కూడా ఏమైపోయింది అంటున్నారు ఇక్కడ. అది ఏమైపోయింది? మునిగిపోయింది. ఇప్పుడు ఒక లోకం ఉంది. ఇప్పుడున్నటువంటి లోకం అంట అగ్ని కొరకు భద్రపరచబడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన నశించిపోయేవాడు కాదు, ఆయన కుళ్ళిపోయేవాడు కాదు, ఆయన పాడైపోయేవాడు కాదు, ఆయన గతించిపోయేవాడు కాదు. హల్లెలూయా. భూమి ఆకాశము సూర్య నక్షత్రం సమస్తం గతించిన మార్పు లేనివాడు, మారినవాడు ఒకే ఒక్కడు, ఆయన మన దేవుడు. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరము
ఏకరీతి ఉన్నవాడు మన దేవుడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆయన చిత్తం ఏంటి, ఆయన సంకల్పం ఏంటంటే, సహోదరి ఆ దేవుని వలె, ఆ యేసయ్య వలె నీవు కూడా నశించిపోకుండా, కూలిపోకుండా నిరంతరం నిలవాలి. హల్లెలూయా. నాలుగు పాటలు పాడడం కాదు, చర్చి రావడం కాదు, దేవుని పట్ల నీ చిత్తం, దేవుడు నీ పట్ల చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఓ సంకల్పాన్ని ఏంటంటే, నేను ఏ ప్రకారం అయితే నిరంతరం ఉంటున్నానో, నా సంఘము నా పిల్లలు ఏం చేయాలి, నా వల్ల నిరంతరము ఉండాలి. అలా ఉండాలి అంటే నా చిత్తం చేయాలి, నన్ను ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎట్లుంటుందంటే, మనం ఎవరిని ప్రేమించాం, కానీ మనల్ని అందరూ ప్రేమించాలి. నిజమా కాదు? ఎట్లుంటుంది? మనం ఎవరిని ప్రేమించాం కానీ మనల్ని అందరినీ ప్రేమించాలి. మనం ఎవరిని ఆదరించాం కానీ అందరూ మనల్ని ఆదరించాలి. వన్ సైడ్లో, ఏ సైడ్లో? నిజమేనా? అది లవ్ కూడా కాదు, ఇది లవ్ కూడా కాదు, ఇది స్వార్థం. ఇది స్వార్థ ప్రేమ, అబద్ధ ప్రేమ, కుళ్ళు ప్రేమ, ఇంకేంటి మునిగిపోయిన ప్రేమ, చెత్త ప్రేమ. హల్లెలూయా. ఇదే మన ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యేసయ్య ప్రేమించమని చెప్పలా, ఆయన ముందు మనల్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే, మనల్ని మనం ప్రేమించుకున్నదానికంటే అధికంగా మనల్ని ప్రేమించాడు. ప్రపంచంలో ఎవడు కూడా నిన్ను ప్రేమించాడు, అంతగా నిన్ను ప్రేమించాడు. హల్లెలూయా. చెడిపోయి పాడైపోయి నరకంలోనికి ఈడ్చుకొని పోతున్నదా నిన్ను కాపాడుకోవడానికి తన ప్రాణమునే అడ్డుపెట్టినవాడు. అది ప్రేమ. నువ్వు కావాలి సహోదరి, నీ డబ్బు కాదు, నీ ఇల్లు కాదు, నీ ఏది కాదు, యేసుకు నువ్వు కావాలి. నన్ను తన వాడిగా చేసుకోవడానికి నీ కోసం తన ప్రాణమునే అర్పించాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ప్రేమించిన ప్రేమ, నీ కోసం బలైపోయిన ప్రేమ, నీ కోసం కరిగిపోయిన ప్రేమ, నీ కోసం చూడనున్న వాడిగా 3 మెట్ల వెలుగులుగా తక్కువ వేలాడిన ప్రేమ అంటోంది, నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. ఎందుకంటే యేసులో తప్ప నిజమైన ప్రేమ ఎక్కడా లేదు. ఈ ప్రేమ నీలో ఉన్నటువంటి పాప మరణము నుంచి నేను తప్పించి విడిపించి నీ ఆత్మకు జీవాన్ని ఇస్తుంది, నీ ఆత్మకు వెలుగునిస్తుంది. అంత మాత్రం కాకుండా నువ్వు మరణించిన తర్వాత నీకు ఏం చేస్తుంది, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. అయితే ఆయన్ని ప్రేమించకుండా, ఆయన్ని వెంబడించకుండా నువ్వు దేన్ని ప్రేమించినా అది నీకే నష్టం. హల్లెలూయా. ఒక మాట చెప్తానండి. అయ్యా, నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? ఒకసారి నీ పేరేం పేరు? విలాసనా? ఇప్పుడు విలాసం ఉన్నాడు, ముక్కలకి ఇది కాకపోతే మంచుకున్నాడు అనుకున్నాం. ముక్కలకి కారుతా ఉంది, వాడికి ముక్కలకి కారుతా ఉంది, అంటున్నాడు. అప్పుడు గణ గంట మోగింది రోడ్డు మీద. డాడీ ఏదో అంటే ఐస్ క్రీమ్. ఏమన్నాడు? ఐస్ క్రీమ్ అంటున్నాను, నాకు కావాలి. ఇప్పుడు నిజమైన తల్లి తండ్రి ఇప్పిస్తారా, 2 దెబ్బలు కొడతారా? నిజమేనా? ఇది నిజమైన ప్రేమ. హల్లెలూయా. ఎందుకు అంటే డబ్బులు లేవా తండ్రి దగ్గర? డబ్బులు ఉన్నవి, ఎందుకు ఇప్పట్లా? అది తింటే ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టి ప్రియ దేవుని సంఘమా, లోకాన్ని ఎందుకు ప్రేమించొద్దు అంటున్నట్టే, నువ్వు లోకాన్ని ప్రేమిస్తే నువ్వు చెడిపోతావు, నువ్వు పాడైపోతావు. హల్లెలూయా. నువ్వు నశించిపోతావు, నరకం వెళ్ళిపోతావు. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో నా కుమారునికి ఇచ్చినాను, నేను నా కుమారుతో ఏం చేసి సహవాసం చేయి. ఒక మాట చెప్పమంటారా? మనం ఎవరిని ప్రేమిస్తామో వారికి లోబడతాం, ఎవరికి లోబడతామో వారి చిత్తాన్ని మనం చేస్తాం. హల్లెలూయా. నువ్వు లోకాన్ని ప్రేమిస్తే లోకానికి లోబడతావు, నువ్వు లోకానికి లోబడితే లోకం చిత్తాన్ని నీవు చేస్తావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు అనేకులు ఎలా మారిపోయారు అంటే, వారు చేస్తున్నటువంటి భక్తిని బట్టి, వారు వింటున్నటువంటి వాక్యాలను బట్టి మేము దాంట్లో బతుకుతున్నాము, దాంట్లో అది నెరవేరుస్తున్నాం అనుకుంటున్నారు. అదంతా కేవలం ఒక భ్రమ, అది కేవలం ఒక భ్రమ మాత్రమే. హల్లెలూయా. ఇంకోటి, ఆ దినమున, ఏ దినమున? తీర్పు దినమున. భక్తిహీనుల తీర్పు దినమున కొంతమంది వస్తారు నాలాంటి వారు. ప్రభువా
గేట్లు ఓపెన్ చేయి. ఏం చేయి? గేట్లు ఓపెన్ చేసేయి. వచ్చింది ఎవరు అనుకున్నా? సుదర్శన్ పాస్టర్. హల్లెలూయా. సుదర్శన్ పాస్టర్ వచ్చారు. ఓపెన్ చేయండి. ఓ అది కొనాయితు నీవు అప్పుడేనంట, అయ్యో దేవుడు ఏంది కదా నీకు, నన్ను మర్చిపోతావు నువ్వు? గట్టి గట్టిగా అరిసి కేక వేస్తే నోటికి రక్తం వచ్చింది. అట్లా అరిసిటండి. మేము ఇన్ని నామం అద్భుతములు చేయలేదా? దయ్యములు వెలగొట్టలేదా? ఇంకేంటి సూచక్రియలు చేయలేదా? అంటే ఇప్పుడు నేనే చెప్తున్నా, అంటే నేను పరిచయం చెప్తున్నా. నేను ఏం చేసినా చెప్పండి, ఏం చేసినా? పరిచయం చేసిన చెప్తున్నా. ప్రభు అన్నాడు, అక్రమము చేయవాడ బయటికి పో. మీకు అర్థమవుతుందా? నేనేమనుకున్నా? నేను చేసేది పరిచర్య అనుకున్నా. నేను దేన్నైతే పరిచర్య అనుకున్నానో దాన్ని ప్రభు ఏమిటాడు? అది పరిచర్య కాదు బాబా, అక్రమం. ఎంత భయంకరంగా ఇది! ఒక్కసారి ఉంచండి, ఒక్కసారి ఉంచండి. నేను ఇది పరిచర్య అనుకున్నా, ఇది భక్తి అనుకున్నా, ఇది విశ్వాసం అనుకున్నా, కానీ ప్రభువు దానికి పెద్ద అది అక్రమము, అది భక్తిహీనత, అది లోకము. నేను ఉంటాను 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినా, ఇంటర్ ఫెయిల్ అయిపోయినా, డిగ్రీ ఫెయిల్ అయిపోయినా మరల రాసుకోవచ్చు. లేదనుకుంటే ఇంకేదో పని చేసుకోవచ్చు. అది కూడా చేతకపోతే స్టేషన్లో బస్ స్టాండ్లో పళ్ళం బతకొచ్చు. అది కూడా చేతకపోతే అడుగు తిని బతకొచ్చు. ఏదో ఒక పక్కన బతకొచ్చు. కానీ ఒకసారి నీ శరీరంలో నుండి, ఈ మంటి ఘటంలో నుండి నీ ఆత్మ బయటికి వెళ్ళిపోయిన మరో క్షణము మండుచున్నటువంటి అగ్ని గుండంలోనికి, పాతాళ లోకంలోకి వెళ్ళిపోతే ఆ వేదన ఎంత భయంకరం, ఆ రోదన ఎంత భయంకరం, తట్టుకోగలమో? హల్లెలూయా. కాబట్టి నీవు ఊహించని, నువ్వు వర్ణించని ఆ భయంకరమైనటువంటి నాశన స్థలంలోకి వెళ్లకుండా ఉండాలంటే సంఘమో, సహోదర సహోదరి, దేవుణ్ణి ప్రేమించు, ఆయన వెంబడించు. ఈ లోకము కత్తించిపోతుంది, దాని ఆశలు కత్తించిపోతుంది. నువ్వు దాన్నే ప్రేమిస్తే, దాన్నే సేవిస్తే నువ్వు కూడా నశించి నరకం వెళ్ళిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమవుతున్నాయి అంటే అగ్ని కొరకు భద్రపరచబడింది. ఇప్పుడు దేవుడు మనకు చక్కటి ఆయుష్ ఇచ్చాడు, చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మన ఆయుష్ ముగించకంటే ముందే నేను క్రీస్తు వలె మార్చబడాలి. హల్లెలూయా. వాక్యం అంటుంది, రక్త మాంసము దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు. హల్లెలూయా. మరి ఎలాగో అంటే ఇంకో మాట చెప్పమంటారా? ఈ 40 ఏళ్ళ జీవితం, 50 ఏళ్ళ జీవితం, 60 ఏళ్ళ జీవితము శరీర మార్పు కోసం కాదు, కేవలం స్వభావ మార్పు కోసం. దేని కోసం? మన స్వభావ మార్పు కోసం. సాతాను స్వభావం ఉంది, రకరకాల స్వభావాలు మనలో ఉన్నవి. ఇప్పుడు ప్రతిరోజు పోరాటం, ప్రతిరోజు యుద్ధం, ప్రతిరోజు విజ్ఞాపన. ఎందుకయ్యా అంటే నాలో ఉన్నటువంటి నేను సంపూర్ణంగా సావాలి, నా లోపల సంపూర్ణంగా క్రీస్తు స్వరూపం ఆయన ఏర్పరచబడాలి. అందుకు మన లైఫ్ టైమే మనం చేయాలి, భక్తి చేయాలి. ఓ అని ఆ కడపూర ధ్వని వినబడగానే ఈ మట్టి శరీరం అంట కన్ను మూసి తెరిచేలోపు మహిమ శరీరంగా మార్చబడుతుంది. మేఘాముల మీద మనం ప్రభువు మధ్యాకాశాన్ని వెళ్ళి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఈ భాగ్యము? లోకాన్ని ప్రేమిస్తూ, పాపాన్ని ప్రేమిస్తూ, శరీరాశలు కలిగి, లోకాశలు కలిగి భక్తి చేసేవారికి కాదు. హల్లెలూయా. యథార్థముగా చెక్కయ్యవలే యేసు కొరకు, యేసు అబ్రహాము కుమారుడిగా మార్చబడే కొరకు సమస్తాన్ని ఉపేక్షించినటువంటి జక్కాయని కూడా మనం సాదృశ్యంగా తీసుకుని తప్పేని కాదు. హల్లెలూయా. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తును దాటారు, ఆ తర్వాత ఎర్ర సముద్రం దాటి బయటికి వెళ్ళిపోయారు. ఇజ్రాయేల్ బయటికి దాటగానే అదే దాంట్లో ఏమైపోయారు? ఐగుప్తులు ఏమైపోయారు? మునిగిపోయారు. అదే సముద్రం, అవే నీళ్లు. ఇజ్రాయేల్కేమో గోడలుగా ఉన్నవి, ఐగుప్తులకేమో ముంచుడుగా ఉన్నవి. అవే నీళ్లు నోవాహునేమో ఎత్తేసినవి, పైకెత్తినవి, అందరినీ ఏం చేసినవి? ముంచేసినవి. కారణం ఏంటి? కారణం
కారణం ఏంటి అంటే ఇజ్రాయేల్ ప్రజలు అప్పటి వరకు దేవుని యొక్క చిత్తాన్ని చేస్తూ వచ్చారు కనుక వారికి సముద్రము అంటే మరణం ఏమైంది, చీల్చబడింది. వారు మరణము గుండా వెళ్ళారు కానీ మరణం వారిని ఏం చేయలేదు. వారు పాతాళం గుండా వెళ్ళారు కానీ పాతాళం వారిని ఏమీ చేయలేదు. కానీ ఐగుప్తులు మింగివేసింది. హల్లెలూయా. సకల లోకమును ఏ నీళ్లు ముంచినవో అదే నీళ్లు నోవాహును పైకెత్తినవి. కారణం ఏంటి? ఈయన దేవుని చిత్తాన్ని చేసినవాడు. ఒక ముఖంగా ముగిచ్చేస్తాను నేను. నోవాహు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన జీవితాన్ని కట్టుకున్నాడు. ఏం కట్టుకున్నాడమ్మా? రెండవది తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. మూడవది కుటుంబ రక్షణ కొరకు ఊరిని కట్టుకుంటూ ఆ తర్వాత బలిపీఠం కట్టాడు. హల్లెలూయా. మరి మనమేం కడుతున్నాం? నేను చెప్పమంటారా? మనం పాపాన్ని కడుతున్నాం. ఏం కడుతున్నాం? ఈరోజు చాలా మందికి ఇది బరువు. ఎంత బరువు ఉంటుంది? మా అంటే కిలో ఉంటుందా? కిలో ఉండదు, కిలో ఉండదు, ఉంటుందా? కిలో ఉండదు. కానీ 50 కిలో బరువు మనకి ఇది. అందుకే మనం మొయ్యం. ఇలాంటి 100 కిలో బరువు ఉన్నా మనకు చాలా ఈజీ. ఎందుకంటే ఇదంటే ఇష్టమా, ఇదంటే ఇష్టమా? ఏది? హల్లెలూయా. దీన్ని ప్రేమిస్తే లోకం ఉంటుంది, దీన్ని ప్రేమిస్తే షాపు వేస్తుంది. నేను బాగుండబోడేనన్నా అయినా పర్లేదన్నా, నన్ను యూత్ లీడర్ అన్నా అయినా పర్లేదన్నా. హల్లెలూయా. నువ్వు యూత్ లీడరా, ఈ లీడరా, అవన్నీ జాంతానే. హల్లెలూయా. హల్లెలూయా. ఒకే ఒకటి, దేవుణ్ణి ప్రేమిస్తే ఉన్న శాపాలు మొత్తం మిగిలిపోతుంది. నువ్వు ఆశీర్వాదానికి వారసుడవుతావు. యేసును ప్రేమించకుండా, వాక్యాన్ని ప్రేమించకుండా కొంతమంది అండి ఇప్పుడు ఇంట్లో గురువు కూడుకుంటారు. ఏమనుకోకండి, ఇంట్లో ఏముంటారు మనకు? గురువు కూడిక. అబ్బా మనోళ్ళేనండి, మనోళ్ళే మొత్తం దులుపుతారు. ఏంటి? సంవత్సరం నుంచి ఉతుకని బట్టలు, బెడ్షీట్ మొత్తం బయటేస్తారు. నెల 2-3 నెలల నుంచి తోమని బాసలు మొత్తం బయటేస్తారు. పొద్దున స్టార్ట్ చేస్తే సాయంత్రం అయ్యగారు వచ్చేంత మట్టు కూడా ఏముండదు. ఏంటి ఇప్పుడు ఎవరైనా ఏమన్నా అంటే రాత్రి మా ఇంట్లో ప్రార్థన ఉన్నా. ఎవరండి బుద్ధి చెప్పింది? ఎవరన్నాడు? సర్పసంతానమా నీ బుద్ధి చెప్పిన వాడు ఇంట్లో ప్రార్థన మీరు ఏం చేయాలి? ఇంకోటి తెలుసా? మీరు మంచోళ్ళు లేండి, తెరుస్తారు. ఇది తెరిచి ఇది బాలేదు, ఇది బాలేదు, ఇది పర్లేదా? మీకు అర్థమవుతుంది ఇక, అవునా కదంటారా? ఇప్పుడు ఈ సెలక్షన్ ఎక్కడ? ఇంట్లోనా, షాప్లోనా? అవునా చెప్పేది రైట్ అయితే. షాప్లో సెలక్షన్ వేరండి, ఇవి ఎక్కడ? ఏందమ్మా అంటే రాత్రి మా ఇంట్లో మీటింగ్. అసలు మీటింగ్కు నువ్వు చేస్తున్న పనికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు అయ్యగారు ఏమంటే కోపం వస్తుంది మాకు. ఎప్పుడైతే మా పాస కోపం ఎక్కువ. మా బాధ ఏంటంటే నిర్దోషమైన, నిష్కలంకమైన, మహిమగల సంఘముగా మిమ్మల్ని తెచ్చడానికి వాక్యముతో ఉదకస్నానం చేస్తే క్రీస్తు దగ్గర మిమ్మల్ని నిలబెట్టాలని మేము ప్రయాసపడితే మీరు గిన్నె ముంతలు దోపుకుంటూ కూర్చుంటారు. మేమే మిమ్మ దొంపుతాం, మీరే దొంపుతారు. హల్లెలూయా. ఈ మాట చెప్తున్నా అంటే ఇదే శరీరాశ. లోకం ఉన్నదంటే అంటే ఏంటి చెప్పండి మీరు? సినిమానా, సీరియల్లా? అక్కడ వాక్యం లేదేమో తెలుసా? లోకములో ఉన్నదంటే ఏంటంట? శరీరం. ఏమంట? ఎవరికి ఉంది శరీరం అండి? ఎవరికి ఉంది శరీరం? శరీరం ఎవరికి ఉందా? అయ్యో దేవా, లేదా శరీరం అంటే ఏంటి? నాకు తెలుస్తలేదు పాపం. శరీరం ఎవరికి ఉంది కదా? లోకములో ఏమన్నా శరీరం ఉందంట. మరి ఇప్పుడు శరీరం ఎవరికి ఉంది? మనకే ఉంది. ఇప్పుడు నీకున్న శరీర కోరికలను ప్రేమిస్తే, నెరవేర్చుకుంటే నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నట్లే. మరి ఇంకోటి తెలుసా? ఒక ఆయన నాకు తెలిసి అంత డేరింగ్, డాషింగ్ అపోస్తలుడు ఇంకోటి లేడేమో. యాకోబు 4:4 తెలుసా? యాకోబు 4:4 తెలుసా? తెలియదు. యాకోబు 4:4 వ్యభిచారులారా. ఏం 4:4 అమ్మా?
అమ్మో అమ్మో అద్దమ్మ తల్లి ఏమని పిలుస్తున్నాడు? అయ్యలారా అంటున్నాడా, అమ్మలారా అంటున్నాడా, తమ్ముళ్ళారా అంటున్నారా? ఏమంటున్నాడు? ఎవరితో అంటున్నాడు ఈ మాట? ఎవరితో అంటున్నాడు ఆ మాట? బయట వద్ద కాదు, ఎవరితోని? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరము. ఎవరైతే లోకముని స్నేహితులు దేవునికి శత్రువు. హల్లెలూయా. కాబట్టి మీరు చర్చికి వస్తున్నారా, పాట పాడుతున్నారా, ప్రార్థిస్తున్నారా, ఈ బయటి పాస్టమ్మకు పాస్టర్ గారికి ఊళ్ళో కనిపించదంత నటన, అదంతా వేషం. హల్లెలూయా. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు దేన్ని చూస్తున్నావు? అవి అంటున్నారా మీరు యవనస్తులు? ఒంటరిగా ఉన్నావు, నీ తల్లి లేదు, తండ్రి లేదు, పాస్టర్ లేరు, నువ్వేం చూస్తున్నావు? క్రీస్తు విరోధులు. నేను వాక్యం ఇంకా గంట చెప్పగలను, 2 గంటలు చెప్పగలను, 100 పాటలు పాడగలను. అది కాదు. నా శరీరము, నా ప్రాణము, నా మనస్సు, నా మనసాక్షి 24 hours దేవుడితో కలిసి కలవాలి. నేను పడుకున్నా యేసు నాలో ఉండాలి. చివరికి నేను బాత్రూమ్ లో ఉన్నా, వాష్రూమ్ లో ఉన్నా, నా ఆత్మ, నా అంతరంగము దేవుణ్ణి సన్నతిస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న చాలా మంది శాపగ్రస్తులుగా ఉన్నారు. మీరు పైకి భక్తి కావాలి ఉన్నదో, మీరు దేవుని ప్రేమిస్తారా? మీ నోరు దేవునికి దగ్గరగా ఉంది, మీ మనస్సు, మీ ఆత్మ దేవునికి దూరంగా ఉంది. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల శరీరమేమో మేఘం కింద ఉంది, వారి మనసు ఐగుప్తులో ఉంది. కనీసం దేవుని కాలం ప్రభువా, నాకు తెలియకుండానే నీ ప్రేమను నష్టపోయాను, ఈ లోకమాయలో పడిపోయాను. చివరికి నాకు తెలియకుండానే మిమ్మల్ని అనుకుంటూ మీకు విరోధమైపోయాను. ప్రభువా, నువ్వు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు, నువ్వు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు. మా యొక్క కొంచెం వాళ్ళని ఎంత మాత్రమో దోషం చెప్పా. ఈరోజు దానివలే నేను జడ్జిమెంట్ ఇవ్వండి. అయ్యా మీకు వందనాలు. ఎన్నెన్నో ప్రసంగాలు వింటున్నాను, ఎన్నెన్నో వాక్యాలు వింటున్నాను, కానీ ఒక్క వాక్యానుసారంగా నేను జీవించలేకపోతున్నాను. నా జీవితాన్ని కట్టుకోలేకపోతున్నాను, నా కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నాను. మీ రాకడ కొరకు నేను సిద్ధపరచలేకపోతున్నాను. ప్రభువా, నీ కృప నాకు కావాలి. ఒక్కసారి మోకరించి చేతులు పైకెత్తి కృపను వేడుకుందామా? యేసును ప్రేమిస్తున్నావా? యేసు ప్రేమను కలిగి ఉన్నావా? యేసును ప్రేమించకపోతే నువ్వు శపించబడతావు. యేసును ప్రేమిపడివాడు విచారి, యేసును ప్రేమించని వాడు దేవునికి శత్రువు, ధర్మ విరోధి. అమ్మా, నువ్వు వాక్యాన్ని వింటూ చర్చకు వస్తూ ధర్మ విరోధి అవ్వద్దు, క్రీస్తు విరోధం అవ్వద్దు. క్రీస్తు ప్రేమ మనల్ని ఆవరించునుగాక. నన్నమైన, జీవమైన, కీడైనా, మేలైనా, వస్తేదైనా క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఏది కూడా ఎడబాపకూడదు. పౌరులో ఉన్న ప్రేమ, అపోస్తలులో ఉన్న ప్రేమ, ఆత్మ సంఘములో ప్రేమ, నిజమైన ప్రేమ మమ్మల్ని కమ్మునుగాక. ఒక్క సచితో పగిటి ప్రార్థిస్తామా? హల్లెలూయా.